అనేక సందర్భాలలో కలుషిత ఆహారం తిని వందల సంఖ్యలో పిల్లలు హాస్పిటల్లో చేరినటువంటి ఘటనలు. ఇది చాతగాని దద్దమ్మ పరిపాలనకి పరాకాష్ట కాదా? ఇది అసమర్థ ప్రభుత్వాన్ని చెప్పటానికి ఇంతకు మించినటువంటి ఆధారం కావాలా? 40 సంవత్సరాలని చెప్పుకునేటటువంటి ముఖ్యమంత్రికి విద్యాశాఖ మీద ఏం మాత్రం శ్రద్ధ ఉందో ఈ ఘటనలు చూస్తే ఇట్టే అర్థమైపోతూ ఉన్నాయి. ఒక్క చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అనేటటువంటి ఒకే ఒక్క అర్హత తప్ప ఏ అర్హత లేనటువంటి లోకేష్ గారిని తీసుకొచ్చి ఆ చైర్ మీద పెట్టడంతో దీనికి చెదలు పట్టడం ఈ వ్యవస్థకి మొదలైపోయింది. వ్యవస్థని కొంచెంగా చెదలు తిన్నట్టుగా